శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు దిన ఫలితాలు, మేషాది ద్వాదశ రాశుల యొక్క గ్రహ ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈరోజు ఈ రాశి వారికి కుజుడు మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యవహారం వలన కానీ వ్యాపారం వలన కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి. ఎక్కువగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంటుంది. దూరం ప్రయాణాలు అయితే కనుక ఈరోజు చేయకపోవడం మంచిది. అందరితోటి కలిసి ఉండటం, బంధువులు కానీ మిత్రులతోటి కానీ సోదర సోదరీమణులతోటి కలిసి ఉండటం, ధన మూలకంగా చర్చించడం, మీరు చేసేటువంటి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఈ రాశి వారికి సకల శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, సినీ రాజకీయ రంగం వారికి, చిరు వ్యాపారులకు, పెద్ద వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు కుజుడు మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలంగా ఉంటాయి. మరి కాబట్టి ఈ రాశి వారందరూ ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన చంద్రుని వలన మనశ్శాంతి ఏర్పడి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు గడుపుతారు. శుక్రుని వలన వాహన యోగం, మనశ్శాంతి, గృహంలో చిక్కులను కూడా తొలగిపోయి ఈరోజు మనశ్శాంతిగా ఉంటారు. ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 నుండి 2 గంటల సమయంలో మంచి శుభ సమయం కాబట్టి ఈ యొక్క రోజు ఏ పని చేసినా కానీ ఈ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ గృహంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు మరియు శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యవహారంలో చిక్కులు ఏర్పడగలవు. మనశ్శాంతి లేకుండా ఉంటారు. విరోధం కలిగి ఉంటుంది. కోపం, ఆవేశం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఈరోజు ఉంటాయి. దాంపత్య కలహం, చికాకులు ఇటువంటి చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. కాబట్టి ఈరోజు ఎక్కువగా అశుభ ఫలితాలే కలిగి ధనలాభం లేక వృధాయ ప్రయాస కలిగి దిగులుతోటి చెడు తలంపులు మనసులో తలుసుకుంటూ ఈరోజు జీవనం సాగిస్తూ ఉంటారు. మరి గ్రహచార స్థితి అనుకూలంగా ఈరోజు లేదు కాబట్టి అనుకూలంగా ఈరోజు మారడానికి మీరు చేయవలసినటువంటి పని ఉదయం 6 నుండి 7 గంటల సమయం లోపల బుధ గ్రహానికి, శని గ్రహానికి అర్చన కానీ, అభిషేకం కానీ లేదా కొబ్బరికాయ కానీ, పూలు పండ్లు నైవేద్యం పెట్టుట కానీ చేయుట వలన మంచి జరుగుతుంది. అదేవిధంగా పెసర్లు ఈరోజు ఉదయం 6 నుండి 7 గంటల లోపల ఒక బ్రాహ్మణునికి కిలంబావు పెసర్లు దానం ఇచ్చిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి చంద్రుడు మరియు కేతువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. వ్యతిరేకమైనటువంటి పనులు మీరు చేస్తూ ఉంటారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా చికాకులు, సంతోషము లేక ఇబ్బందులు పడుతూ ఆవేదన పడుతూ ఉండేటువంటి గ్రహచార స్థితి ఈరోజు ఉంది. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు కూడా కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడి ఉన్నా కానీ ధనం విషయంలో కొద్దిగా ఊరట అనేది లభిస్తూ ఉంది. వ్యవహారం బాగా ఉంటుంది. తదుపరి 3 గంటల నుండి సాయంత్రం వరకు కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేకుండా ఉంటుంది. మరి కావున ఈ రాశి వారందరూ సుఖంగా ఉండి ఈ రోజంతా కూడా మంచిగా ఉండాలంటే గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు చంద్రుడు మరియు కేతు గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి చంద్రునికి బియ్యం, కేతువుకు ఉలువలు ఉదయం 6 నుండి 7 గంటల లోపల ఈ దానం కాలభైరవునికి అంటే కుక్కకి బెల్లముతో చేసిన ఉండలు కానీ లేకుంటే భక్ష్యాలు కానీ లేకుంటే బిస్కెట్లు కానీ లేకుంటే జొన్న రొట్టెలు కానీ గోధుమ రొట్టెలు కానీ దానికి తినిపించడం వలన ఈరోజు గ్రహ దృష్టి అంతా కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి రవి మరియు బుధుడు మరియు శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన రవి వలన అధికారుల వలన విజయం, ఆదరణ కలిగి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు శుక్రుని యొక్క గ్రహస్థితి చేత వాహన యోగం,
వస్తువులు కొనుగోలు చేయుట, మిత్రుల కలయిక, గృహయోగం, గృహశాంతి ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు బుధుని యొక్క వ్యవహారం వలన బంధు దర్శనం, మిత్రలాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారం అనుకూలంగా ఉండుట, ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. మరియు త్రిగ్రహ కూటమి చేత మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు మరియు కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి దృష్టి, తేజస్సు, అనుకూలమైనటువంటి పనులు జరిగి అధికారుల వలన ఆదరణ కలిగి దివ్యమైనటువంటి యొక్క తేజస్సుతోటి మంచి వృద్ధి చేత ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు ఏ పని చేసినా కానీ వారికి అందులో మంచి లాభాలు కలిగి అనుకూలంగా ఉండగలరు. గృహంలో అందరూ కూడా గ్రహచార దోష నివారణ వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు తులారాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి మరియు శని మరియు కేతువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు చేసిందే వేదం, చెప్పిందే మాటగా విజయం కలిగి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రోజు మీకు మంచి కీర్తి లభిస్తుంది. మాట చెలామణి అవుతుంది. ధనలాభం కలుగుతుంది. వ్యవహారం వలన కానీ వ్యాపారం వలన కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి. ఎక్కువగా ధార్మికమైనటువంటి కార్యక్రమం ఈ రోజు మీరు చేస్తారు కాబట్టి ఆ యొక్క వ్యవహారం వలన మంచి ఫలితం మీకు కలిగి ఉంటుంది. దైవ బలం అనేది వెన్నంటి మీకు ఉంటుంది. గృహంలో కానీ, సంఘంలో కానీ, వ్యవస్థలో కానీ, ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి కుజుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ధన సంపత్తి కలిగి ఉంటుంది. వ్యవహార వృద్ధి జరుగుతుంది. అనేక రకాలుగా శుభ ఫలితాలు ఈ రోజు మీకు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఎక్కడ ఉన్నా అక్కడ మీకు కీర్తి లభించగలదు. ఎక్కువగా ధనం ఖర్చు చేస్తారు ఈ రోజు. మరి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు. మరియు షేర్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఇతరత్ర ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగం వారికి గురువు యొక్క గ్రహచార స్థితి చేత మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రోజు వీరికి గురువు మరియు చంద్రుడి యొక్క శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన చంద్రుని యొక్క గ్రహస్థితి చేత మనశ్శాంతి, గురువు యొక్క గ్రహస్థితి చేత ధనలాభం, పుత్ర సంతాన ప్రాప్తి, మంచి లాభం. శని యొక్క గ్రహస్థితి చేత, చంద్రుని యొక్క గ్రహస్థితి చేత మనశ్శాంతి, వ్యవహార వృద్ధి, వ్యాపారములో అనుకూలత, దాంపత్య సుఖం మరి ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈ రోజు మీకు కలిగి ఉంటాయి. కాబట్టి శుభ గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈ రోజు వీరికి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన జీవనోపాయం బావుగా ఉంటుంది. వ్యవహార వృద్ధి కలిగి ఉంటుంది. వ్యాపారములో అనుకూలత, ఆకస్మికంగా ధనప్రాప్తి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల లోపల మీకు మంచి సమయం. మరి కాబట్టి ఈ సమయంలో మీరు ఏది ప్రారంభం చేసినా ఆ యొక్క పనిలో విజయవంతం అనేది మీకు కలిగి ఉంటుంది. మరి కావున శుభగ్రహ శనిగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఈ రోజంతా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. రోజు కుంభరాశి ఫలితాలు. ఈ రోజు వీరికి శని మరియు కేతువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన మనశ్శాంతి లభిస్తుంది. వ్యవహారం బాగుంటుంది. సుఖమైన భోజనం చేస్తారు. బంధువుల కలయిక, మిత్రులతోటి స్నేహం, దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీరు చేసినటువంటి పనిలో మంచి విజయం సాధించగలరు. చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులే కానీ, వ్యవహారం చేసేవారికే కానీ ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మీన రాశి ఫలితాలు. ఈ రోజు వీరికి గురువు యొక్క అధికమైనటువంటి గ్రహచార బలము చేత సుఖమైనటువంటి జీవనం గడుపుతారు. ధనయోగం, మంచి ఫలితాలు కలిగి ఉంటారు. వస్త్రయోగం, నూతన వస్తువులు కొనుగోలు చేయుట, వస్త్రలాభం, ధనలాభం, వ్యవహారంలో అనుకూలత ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అన్ని కూడా ఈ రోజు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం చేయగలరు. కావున ఈ రాశి వారందరూ శుభగ్రహ గురుగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో మీరు చేస్తున్నటువంటి పనిలో విజయం సాధించి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈ రోజు గ్రహ ఫలితాలు వాటి యొక్క పరిష్కారాలు తెలుసుకున్నాం కాబట్టి మరిన్ని వివరాలకు ఈ కింద వచ్చేటువంటి నెంబరుకు కాల్ చేసినట్టయితే తప్పకుండా అన్ని వివరాలు తెలుపగలము. సర్వే జనాః సుఖినో భవంతు.